చిత్తూరు జిల్లా వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో తవనంపల్లి ఎస్ఐ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించబోతున్న ఉత్సవ కమిటీలకు ఆయన సూచనలు చేశారు. వినాయక చవితి పూజల కోసం ముందుగా ఆన్లైన్లో అనుమతులు పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంతకుముందు వినాయక చవితి సందర్భం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గ్రామాలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిజికల్గా చిక్కుపోయే వాళ్ళు దాన్ని పరీక్షించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ganeshutsav.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ganeshutsav.netలో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే ganeshutsav.net ఓపెన్ చేసుకొని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండుగలు ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెకింగ్ వస్తూ ఉంటాము. దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేస్తామనే విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోవాలంటే ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు